ఇది నేనే ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ హరి హరిలో రంగ కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. రావే రావే మాయమ్మ రావే దేవి రావే వల్లమ్మ రావే సరాసరి మధ్యగ్రామం అయిపోయింది. దిగమని చెప్పండి. కొంచెం దిగమ్మా, ఇంకొంచెం దిగమ్మా, ఇంకొంచెం దిగమ్మా. సోది చెప్తానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాము, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము. ఓయ్ ఓయ్ జంగమా ఓంకార లింగమా నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా. గంగిరెద్దుకు చీర పెడతారు కదా సంక్రాంతి రోజు. నాకు కూడా తెలియదు, కాకపోతే మా అమ్మమ్మ చెప్పింది గంగిరెద్దుకు చీర పెడతారు అనేసి. మరి ఇక్కడ గంగిరెద్దు వచ్చింది, మనం మరి చీర పెట్టాలా లేదా? అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికి పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు పల్లెటూరు వాతావరణం చాలా మందికి తక్కువ చూస్తున్నారు, ఎందుకంటే సిటీలో ఉంటున్నారు కాబట్టి పల్లెటూరు వాతావరణం ఎవ్వరు అంత చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. పండగలు వచ్చేసినా కానీ ఇక్కడే ఉంటున్నారు. సో హైదరాబాద్లో కూడా పండగ వాతావరణం కనిపించేది శిల్పారామం. సో ఇక్కడ చూసారా అంతా కూడా పల్లెటూరులో ఉన్న ఫీలే ఉంది. సో నాకు కూడా పల్లెటూరుకి వచ్చినట్టే అనిపిస్తుంది. సంక్రాంతి అనగానే ఈ పండుగని 3 days చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. సో భోగి రోజు వచ్చేసి భోగి మంటలు వేస్తుంటారు. భోగి మంటలకు వేయడానికి ఒక రీజన్ అయితే ఉంది, ఒకటి కాదు చాలా రీజన్స్ ఉన్నాయి. సో నేనైతే మీకు కొన్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో రీజన్స్ ఏంటి అని అంటే, అహంతో ఉన్నవారు భోగి మంటలు వేయడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఇంట్లో పాత వస్తువులు ఉంటాయి కదా, ఆ పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తే దోషం అనేది పోతుంది. ఎందుకంటే పాత వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం అని అంటారు. సో ఇంకొకటి వచ్చేసి చిన్నపిల్లలకు భోగి పండ్లు వేస్తారు, అంటే పిల్లలకు ఏమీ జరగకుండా దోషాలు ఏమన్నా ఉన్నా కానీ తొలగిపోవాలని చేస్తారు. నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి. సో సంక్రాంతి రోజు అంటే నార్మల్గా అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం. గొబ్బెమ్మను కూడా దేవత అని పూజిస్తారు. ఇంకొకటి మనం ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత హరిదాసులు వస్తారు. సో పండగ అనేది అలా జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే కనుమ. కనుమ రోజు పశువులకి సంబంధించి చేస్తూ ఉంటారు. పశువులను శుభ్రం చేయడం, పశువుల కొట్టు ఇట్లా ఉంటుంది కదా, దాన్ని శుభ్రపరిచి అంతా కూడా మంచిగా చేసుకుంటారు. సో ఇక్కడైతే మనకు అందరూ కనిపిస్తున్నారు, హరిదాసులు ఇంకా గోవులు అన్నీ కనిపిస్తున్నాయి. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి సంక్రాంతి గురించి తెలుసుకుందాం. సో వచ్చేసేయండి. ఇక్కడ హరిదాసులు ఉన్నారు, ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, కనుమ పండుగ నాడు కన్నుల పండుగగా అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యాలతో ఉండాలి. నమస్తే అండి. నమస్కారం అమ్మ, సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు హరిదాసులు అంటే ఏంటండి? హరిదాసులు అంటే పూర్వంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కేటటువంటి సమయంలో బలిచక్రవర్తి నారాయణుణ్ణి కొన్ని వరాలు కోరుకుంటాడండి. అందులో స్వామి నా పేరు మీదుగా సాక్షాత్తు మీరే ఈ యొక్క భూ ప్రపంచం మీద మీరు హరినామ సంకీర్తన చేస్తూ తిరగాలి అని చెప్పి ఎప్పుడైతే బలిచక్రవర్తి వరం కోరుకుంటాడో, సరే నాయనా ధనుర్మాసంలో సాక్షాత్తు నేనే నెత్తి మీద అక్షయపాత్ర ధరించి ఈ గ్రామాల్లో హరినామ సంకీర్తన చేస్తూ ఇందులో భిక్ష వేసినటువంటి వారిని మోక్షానికి పంపించే విధంగా నేను ఆశీర్వదిస్తాను అని నారాయణుడు వరం ఇస్తాడండి. అప్పటి నుండి కూడా శ్రీమన్నారాయణుడు హరిదాస్ రూపంలో తిరుగుతున్నాడని ప్రతీతి. మరి ఇది సంక్రాంతి రోజే చేస్తారా లేకపోతే ఎవ్రీ డే చేస్తారా? ఇది ధనుర్మాసం అండి, అంటే కార్తీక మాసం తర్వాత వచ్చేటటువంటి ధనుర్మాసంలో కార్తీక మాసం అంతా కూడా శివారాధన జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో విష్ణు ఆరాధన జరుగుతుందండి.
అంటే నెలకంట పెట్టినటువంటి మొదలుకొని నెల రోజులు కూడా ఈ సంక్రాంతి సంబంధించినటువంటి హరిదాసులు తిరుగుతూ ఉంటారు. నెల రోజులు తిరుగుతారు. ఈ నెల రోజులు కూడా మరి పంట చేతికి వస్తుంది గ్రామాల్లో. ఈ కొత్త పంట ఎప్పుడైతే చేతికి వస్తుందో ఆ పంట చేతికి వచ్చినటువంటి ఆనందంలో పండినటువంటి పంటను 10 మందితో పంచుకుంటూ, అంటే హరిదాసులే కాదండి, హరిదాసుల వారు, బుడబొక్కల వారు, సంగమదేవరులు ఇట్లాగా ఎంతోమంది వస్తూ ఉంటారు. వారితో మరి పంచుకుంటూ వారికి దాన ధర్మాలు చేస్తూ, ఈ ఉన్నది మనకు శాశ్వతం కాదు, మానవుడి చేతులారా చేసినటువంటి దానం, మానవుడు నడిచినటువంటి ధర్మం, ఈ రెండే మానవుని రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి మనం మనకున్నంతలో 10 మందికి సహాయం చేయాలనబడేటటువంటి ఉద్దేశంతో పండినటువంటి పంటను 10 మందితో పంచుకుంటూ ఆనందంగా జరుపుకునేది సంక్రాంతి పండుగ అండి. మరి నెల రోజులు తిరుగుతారు అని చెప్తున్నారు కదా, నెల రోజుల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఈ నెల రోజుల తర్వాత అంటే ఇది పగటి వేషాలు అంటారండి. ఇవి పగటి వేషాలు అంటే సంక్రాంతికి సంబంధించి హరిదాసు ఏ విధంగా ఉంటాడు అనబడేటటువంటి చూపించే ప్రక్రియ ఇది ప్రక్రియ అండి. మరి నెల రోజుల తర్వాత ఇంకా మామూలు వేరే వ్యాపారం ఉద్యోగాలు వారు చేసుకుంటుంటారు. ఈ నెల రోజులు మాత్రం ఈ కల్చర్ని మనం 10 మందికి చూపించాలి అనబడేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ శిల్పారామంలో పల్లెటూరుకి వెళ్ళలేనటువంటి వారికి ఈ హరిదాసు వేషంలో ఇలా ఉంటాడు హరిదాసు అని మేము పగటి వేషాల రూపంలో ఇక్కడ చూపిస్తున్నాం. సంక్రాంతి రోజు విచిత్రమైన వేషధారణ వేస్తూ ఉంటారు కదా, ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా మంది కనిపిస్తున్నారు. మరి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ పిట్టల దొర, సోదమ్మ, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు ఉపేంద్ర. నేను వేసిన వేషం పేరు పిట్టల దొర. మేము రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి వచ్చామండి. మా పేరు విభూతి బ్రదర్స్ అంటారు. మా తాతల కాడి నుంచి మన శిల్పారామంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. మా తాతలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికే వచ్చారు. అయితే ఈ యొక్క పల్లెటూరు వాతావరణం సిటీలో ఉన్న వారికి తెలీదు. ఈ పల్లెటూరు యొక్క వేషధారణ అవి సిటీలో ఉన్న వారికి తెలియదు అని చెప్పేసి మన శిల్పారామం వారు ఈ పల్లెటూరు వాతావరణం అంతా క్రియేట్ చేసి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మన శిల్పారామంలోకి ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుందండి. నా పేరు పిట్టల దొర, ఈవిని సోదమ్మ అంటారు. ముందు అందరికీ ఇంట్రడక్షన్ ఇచ్చేసుకోండి, తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, మీ పేరు? నమస్తే, నా పేరు తులసి. మేము ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చాము. సోది చెప్తానమ్మ సోది, జరిగేది చెబుతాం, జరగబోయేది చెబుతాము, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, సోదోయమ్మ సోది, సోది చెబుతోయమ్మ సోది. సిస్టర్ లేదు, 3 రోజులని చేస్తాము. ప్రతి సంవత్సరము చేస్తాము. ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు ప్రోగ్రాము ఇస్తారు ఈ మేడము. ఈ విలేజ్ అంతా బాగుంటుంది. మా దగ్గరికి వచ్చి ఒక్కొక్కరు సెల్ఫీలు దిగడము, ఇలాగా అన్ని టీవీలు వాళ్ళు రావడము మాకు ఎంతో హ్యాపీనెస్గా ఉంటుంది. నార్మల్ డేస్లో హౌస్ వైఫ్. నాకు ఇష్టమే, చాలా హ్యాపీగా ఆనందంగా బాగుంటుంది మొత్తం. అంటే నువ్వు కూడా ఎందుకు ఇట్లా చేయాలనుకున్నావు? నాన్నలతో పాటు నేను కూడా వద్దామనుకుని వచ్చాను. నువ్వు ఏ క్లాస్ చదువుతావు? 10th క్లాస్. 10th క్లాసా? ఇది కంటిన్యూ చేస్తావా లేకపోతే ఇయర్ అయినా? సెలవులు ఇయర్ అప్పుడు వస్తాను. సెలవులు వస్తాను. ఇది మరి చనిపోయినటువంటి వాళ్ళని పొగిడేటటువంటి మరి జంగమ దేవర్లు అంటే ఎలా పొగుడుతారు అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ కూడా పరమేశ్వర సన్నిధిలో శుభక్షంగా ఉండాలి, వారి దీవెన వాళ్ళ వంశాంలో ఉన్నటువంటి బిడ్డలకి కలగాలని వాళ్ళు దీవిస్తూ ఉంటారు. ఓయ్ ఓయ్ జంగమా ఓంకారలింగమా, నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా, సంకురాత్రి పండగ నాడు సిద్ధేశ్వర, సాంబశివుని కరుణ కలుగు అరహర మహదేవ, ద్రాక్షారం భీమన్న అరహర మహదేవ, కాశీలోన నీ పేరు అరహర మహదేవ, గయ్యాలోన నీ పేరు అరహర మహదేవ, పుణ్యక్షేత్రంలో నీ పేరు అరహర మహదేవ, రామవరులు నీ పేరు అరహర మహదేవ, అరహర మహాదేవ శంభో. సుభిక్షంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, భోగినాడు భోగాలు కలగాల,
సంక్రాంతి నాడు కలిమి కలగాలి, ముక్కలిమి నాడు సంతోషంగా తల్లి పాపలు పిల్లదల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ జంగమ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. జయం కలుగుతుంది, శుభజయం వల్ల పూజ కలుగుతుంది. శుభం శుభం శుభం. మీ వేషధారణ పోతురాజులు పోతరాజులు. అంటే దేవర పెట్టేవాళ్ళు అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి అనుగ్రహంతో చిన్న చిన్న ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తూ ప్రజలను మెప్పిస్తూ వారిచే సంభావన తీసుకుని పెడుతూ ఉంటారు. దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే, దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే. గజ్జెల్లాగు తొడిగి పొద్దెల్లా నీకో ఒక్క పొద్దు ఉండి నేను పక్క సిక్కిపోయాను. రావే మాయమ్మ, రావే మాయమ్మో, రావే మాయమ్మ, దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే. అగిరావుడు తెచ్చాను చూసారా, ఇది ఒక తాడు, ఇది ఒక కొబ్బరికాయ. ఈ తాడు మీద కొబ్బరికాయ ఆగమంటే ఆగిపోతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంద్ అయిపోతుంది. మీకేం చేయాలి, మధ్యలో ఆఫ్ చేసేయాలా? ఇదిగోండి మధ్యలో ఆఫ్ చేసేసాం. మరి అలాగా నిలువుగా పెడితే పడిపోతుంది. సరాసరి మధ్యగ్రామం 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 మధ్యగిరా అయిపోయింది. అయిపోయింది. దిగమని చెప్పండి, మీరు చెప్తే రాదు. మీరు చెప్పండి. కొంచెం దిగమ్మా, ఇంకొంచెం దిగమ్మా, ఇంకొంచెం దిగమ్మా. ఈసారి సరాసరి మధ్యలో వచ్చాయి, ఇంకొంచెం దిగాలి, ఇంకా కొంచెం. చూసారా, ఇదిగోండి అమ్మవారి మహత్యం చేత ఇంకొక విద్య తెచ్చాం. ఇది ఒక తాడు, ఆగండి, ఆహక్కర్లేదు, ఇది ఒక తాడు. ఏమన్నా తాడేనండి, బంగారు తీగ అనుకోండి. దీన్ని మీకు ఈయనకి సమానంగా ఇస్తాం. చెప్పండి, అంతే సమానంగా సమానంగా ఇమ్మంటారండి. సరే ఇంకో ఇది కొలత, ఏమన్నా కొలత వేసామా, అది వేసి కొలత వేసాం. అలాగే మీకు ఈయనకి సమానంగా ఇవ్వాలి, అంతే కదండి. రండి, చాకు పట్టుకోండి, కొయ్యండి, మీరు ఇలా కొయ్యండి, కోసండి. అది ఎక్కువ తక్కువ వచ్చింది, ఏమంటే ఎక్కువ తక్కువ మీరు పెద్ద తీసుకుని చిన్న దాబాకి ఇస్తారా? పోనీ పెద్ద దాబాకి ఇచ్చి చిన్న మీరు తీసుకుంటారా? మీ తాడు మీకు ఇచ్చేయాలి, అంతేనండి. అయితే పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకున్నానండి. 4 చూసారా, 4 దగ్గర పెట్టేసామా? ఇలా రండి, గుడ్డ కప్పుతాను. ఇంకోటి ఇదే కావాలా మీకు? ఓం క్రీం క్రీం క్రీం. చాకిలాగా ఇవ్వండి, మీరు చెప్పిన మాత్రం చెప్పండి. ఓం ఓం క్లీం క్రీం పటస్వాహ పటస్వాహ తాడమ్మ వచ్చాయి, తాడమ్మ వచ్చాయి. అలాగండి, దీన్ని పట్టుకోండి. అమ్మ బాబురే, అయ్యో తెగట్లేదండి. కోసారా మీరు? అవును, నిజంగా కోసారా? ఉత్తుత్తు కోసారా? రియల్ గానే కోసాను కదా. ఏదో కోసారా? 2 ముక్కలు అయిపోయింది, మళ్ళీ మీ తాడు వచ్చేసిందా? అవును, మంత్రం వచ్చేసిందా? మంత్రం వచ్చేసింది. ఇంటికి వెళ్ళి చాకు తీసుకొని మంత్రం చదివేసి తాళ్ళని కోసేసి మళ్ళీ అతికించేయండి. అతికిపోతాయా? అది మీ అదృష్టం. అమ్మవారి మహత్యం ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ సార్. నేను ఎవరు అనుకుంటున్నారు? పిట్టల ధర్మి. లండన్ నుంచి వచ్చానండి. లండన్ నుంచి విమానం మీద వచ్చారనుకుంటున్నారా? కాదండి, విమానం 10 నిమిషాలు లేట్ అయిందని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళాను. వాడి దగ్గరికి వెళ్తే నాకన్నా ముందు వెళ్ళిపోయిందని చెప్పేసి దానికన్నా ముందు రావాలని చెప్పేసి 2 కాళ్ళకి చక్రాలు వేసుకొని మరి లెఫ్ట్ రైట్ అనుకుంటా మనకి ఇక్కడికి వచ్చాను. ముందు లండన్ నుంచి పుతిన్ గారి పర్మిషన్ తీసుకొని అండమానికి వెళ్ళాను. అండమాన్ నుంచి అమలాపురం వచ్చాను. అమలాపురంలో బాగాలేదని చెప్పేసి మన సంక్రాంతి సంబరాలు హైదరాబాద్లో శిల్పారామంలో జరుగుతున్నాయని చెప్పేసి మనం మేడం గారు పిలవంగానే ఇక్కడికి వచ్చాను. ఏం డబ్బు లేక వచ్చారనుకున్నారా? చాలా డబ్బు ఉందండి నా దగ్గర. మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని చెప్పేసి చెత్తబొట్లో పాడేశారు. అంతే అనుకుంటున్నారా? హైటెక్ సిటీ నాదేనండి. అంతేకాదండి, హుస్సేన్ సాగర్ నాదే, నెక్లెస్ రోడ్డు నాదే, గోల్కొండ కూడా నాదేనండి. మీకు కావాలా? రాసిమ్మంటారా? ఒక పెన్ను పేపర్ తెచ్చారనుకో రాసి ఇచ్చేస్తానండి. ఏంటండి, మా తాతలు మిలిటరీలో పనిచేశారు. మరి నేను ఎక్కడ పనిచేస్తాను అనుకుంటున్నారా? మిలిటరీ హోటల్లో పనిచేశాను. మా ప్రెసిడెంట్ గారు వచ్చి మిలిటరీ హోటల్లో నా బాడీ, నా పర్సనాలిటీ చూసి వీడు యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి పాకిస్తాన్తో యుద్ధానికి పంపించారు. మా సైన్యం అంతకి ఒక్కొక్క గన్న ఇచ్చారు, నా ఒక్కడికే 2 గన్నులు ఇచ్చారు. అంతే అనుకున్నారా? మా సైన్యం మొత్తానికి ఒక్కొక్క కత్తి ఇచ్చారు, నా ఒక్కడికి 2 కత్తులు ఇచ్చారు. సరే అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళాం. మా సైన్యం అంతా ఒకవైపు పోరాడుతుంది, నేనంతా ఒకవైపు ఉన్నాను. మా పాకిస్తాన్ సైనికులందరూ ఆమె దూరంలో 6-7 గన్నలు పట్టుకొని నా వైపే గురెట్టారు. అయ్యో బాబాయ్, వీళ్ళు ఎలా గురెడితే వీళ్ళందరూ చంపేయాలని చెప్పేసి
గన్నతో పేలుద్దా అని చెప్పేసరికి బుల్లెట్లు ఎక్కడ అయిపోతాయని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు నరికేసి తర్వాత తాయితీగా వాళ్ళ బుర్రలు పేలుద్దా అని చెప్పేసి చూస్తే ఆల్రెడీ వాళ్ళ బుర్రలు పేరిపోయి ఉన్నాయి. అంతే కాదండి, నా పేరేంటి అనుకుంటున్నారు? రైస్ పీస్ కింగ్. లండన్లో పుట్టాను కదా, ఇంగ్లీష్ పేరు పెట్టాలని చెప్పేసి రైస్ పీస్ కింగ్ అని పెట్టారు. రైస్ పీస్ కింగ్ అంటే ఏంటనుకుంటున్నారా తెలుగులో? ఈ రైస్ అంటే ఏంటి? బియ్యం. ఆ పీస్ అంటే రైస్ పీస్ అంటే నూక, కింగ్ అంటే రాజు, నూక రాజు, నూక రాజు. నా పేరు నూక రాజు. ఇదేనండి పిట్టల ద్వారా. ప్రతి సంక్రాంతి సంబరాల్లో ఈ పిట్టల ద్వారా ఒక వేషం వేసుకొని పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళని ఆశపూర్వకంగా నవ్విస్తూ వాళ్ళ యొక్క ఇచ్చే సంభావన పొంది అలానే వాళ్ళు ఇచ్చే బియ్యము లేకపోతే ఇవన్నీ తీసుకొని ఈ పల్లెటూరు వాళ్ళందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతుంటారండి. ఈ యొక్క ఆచారం ఉండాలి, బతికి ఉండాలని చెప్పేసి మేము స్టూడెంట్స్ మేడం, నేను చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్నాను. అలానే మా బ్రదర్స్ అందరూ కూడా మా తాతల దగ్గర నుంచి ఇక్కడ చేస్తూనే ఉన్నారు. ఈ ఆచారం ఇంతటితో అంతమైపోకూడదని చెప్పి మా తండ్రులు కూడా ఇలాంటి సంక్రాంతి రోజుల్లోనే మమ్మల్ని తీసుకొస్తారు. ఈ యొక్క ఆచారాన్ని మాతో అంతరించిపోకుండా మా యొక్క పిల్లలకు కూడా మేము అలవాటు చేస్తాము. అలాగే కళను పోషించే వాళ్ళు ఉంటే ఈ యొక్క ఆచారం కూడా చాలా బతుకుతుందని కోరుకుంటూ ఇక ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీ కనిపిస్తున్నాయి, ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఒకసారి తల పెట్టి చూస్తాను నేను. బాగుంది కదా, అసలు చాలా బాగుంది. ఇది ఎంత బాగుందో అసలు. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసాయి. సో పక్కన ఇంకోటి ఉంది, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఒక పాప ఉంది. అయ్యో అయ్యో. ఓకే, ఇది కూడా చాలా బాగుంది కదా. బాగుంది కదా, నచ్చిందా నీకు? సో చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో ఇంకొకటి కూడా ఉంది, అది మనకు సంబంధం లేకపోయినా ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఎలా ఉంది? సో ఈ మూడిట్లలో ఏది బాగుందో ఒకసారి కమెంట్ చేయండి, మీకు ఏది నచ్చిందో కూడా. నాకైతే మిడిల్లో ఉంది, చాలా నచ్చేసింది. సో చూసారు కదా, ఇలా ఉంది ఇక్కడ. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా కవర్ చేసేద్దాం. పదండి, లేట్ అయింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, సంక్రాంతి సంబరాలు ఎంజాయ్ చేయడానికి చాలా మంది వచ్చారు. సో మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. మీరు ఇక్కడికి ఫస్ట్ టైం రావడం? అవునండి. ఎలా జరుగుతుంది మరి ఇక్కడ? చాలా హ్యాపీగా అవుతుంది, నీట్గా ఉన్నాయి. ఇదంతా అంటే విలేజ్లో జరిగినటువంటి సంక్రాంతి అనేది ఇక్కడ రియల్గా కనిపిస్తుంది మనకి. దాంతో చాలా చక్కగా పిల్లలతో వచ్చాం. యాక్చువల్లీ శ్రీకాకుళం నుంచి వచ్చాం హైదరాబాద్ చూడడానికి. అలా హైటెక్ చూస్తే ఇక్కడ శిల్పారామం ఉందంటే ఇందులో వచ్చి చూడడం అంతా చాలా నీట్గా ఉంది. అలానే ఇక్కడ మనకి సంబంధించి కూడా చాలా మెటీరియల్స్ కూడా దొరుకుతున్నాయి. అవన్నీ కూడా ఒకప్పుడు మన సాంప్రదాయాలకి సంబంధించినటువంటి కొన్ని కూడా పర్చేస్ చేసాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కదా, పల్లెటూరు వాతావరణం మొత్తం అంతా ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. విలేజ్ కి వెళ్ళినట్టు అనిపిస్తుందా లేకపోతే సిటీలో ఉన్నట్టు అనిపిస్తుందా? విలేజ్ కి వెళ్ళినట్లే అనిపిస్తుంది. విలేజ్ వాతావరణం, క్లైమేట్ అంతా విలేజ్ లానే ఉంది. ఆ విధంగా ఇక్కడ చాలా నీట్ గా ఉంది. ఈ చెట్లు, ఈ వాతావరణం అంతా సేమ్ విలేజ్. అంటే మీకు తెలియకుండానే ఇక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హైదరాబాద్ చూడడానికి వచ్చాం. అలా ఇక్కడ ఆటోమేటిక్ గా చూసాం. అంతా విలేజ్ లా ఉంది. అంత సిటీలో కూడా ఒక విలేజ్ వాతావరణం అనేది ఇక్కడ క్రియేట్ చేయబడ్డది. ఎవరైనా పండగకి ఇంటికి వెళ్ళలేదు అని ఫీల్ అవుతున్నారా? సో ఇక్కడ చూడండి, ముగ్గేశారు, అక్కడ ఆవు ఉంది, హరిదాస్ ఉన్నారు. ఇక్కడైతే పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పల్లెటూరులో ఉన్నాం, పండగ చేసుకుంటున్నాం అనే ఫీల్ కూడా మీకు వస్తుంది. చూసారు కదా, ముగ్గు అయితే ఎంత బాగా వేశారో. ఇంకా గోమాత, హరిదాసు, ఇక్కడనే పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఎవరైనా ఇంటికి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళైతే, చాలా మంది ఆఫీసెస్ అని వర్క్స్ అని ఇక్కడే ఉండిపోతారు కదా, సో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి పండగ ఫీల్ అయితే తెచ్చుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది చూస్తుంటేనే ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. చాలా బాగుంది కదా చూడడానికి కూడా. ఇక్కడ ఇంకొక చూసినట్టయితే ఇల్లులని చూడండి, మనం పల్లెటూరులో ఉన్నామన్న ఫీలే ఉంది. ప్రతి ఇల్లు కూడా పల్లెటూరులో ఉంది ఏమో అనిపిస్తుంది. సో
వస్తున్నారు చూడండి, అంటే ఎంత బాగా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారో. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇంట్లో మన అమ్మ బుట్టలతో ఎలా ఉంటుందో అలా ఉంది. ఆటలు ఆడుకున్నట్టు అన్న, సో అందరూ కూడా పనులు చేసుకున్నట్టు ఉంది కూడా. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం పల్లెటూరులో ఉన్నామన్న ఫీలే ఉంది. నాకైతే అసలు పల్లెటూరుకి వచ్చామా లేకపోతే సిటీలోనే ఉన్నామా అన్న థాట్లోనే ఉన్నాను నేను. ఇంకా అసలు పల్లెటూరేనా లేకపోతే నేను సిటీలో ఉన్నానా. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ విగ్రహం చేస్తున్నారు. సో చూడండి, దేవుంది శివుడు పార్వతి గోవు మీద ఉన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కొన్ని విగ్రహాలు అయితే చేసినవి ఉన్నవి. సో ఆ విగ్రహాలు చేస్తూ ఇక్కడ దేవుని విగ్రహం చేస్తున్నట్టు. ఇక్కడికి వచ్చేసరికి అమ్మ ఇంటికి ముగ్గేస్తుంది. సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకైతే పల్లెటూరులో ఉన్న ఫీలే ఉంది. మన ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంది ఇక్కడ. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి వచ్చేసరికి మన ఇంట్లో తాతలు నాన్నలు పొలంకి వెళ్ళి పొలం దున్నుతూ ఉంటారు కదా. సో పొలం దున్నుతున్నట్లు ఇక్కడ ఒక బొమ్మ అయితే ఉంది చూడండి. మనకు రియల్గా ఆవులను చూసినట్టుంది. వెనకాల తాత పొలం పనిలోకి వెళ్ళి పొలం దున్నుతున్నారు. సో అది చూస్తే తాత కోసం అమ్మ ఏంటి సద్ది తీసుకొస్తుంది. సంకలో పాపను పెట్టుకొని తాత నాన్న కోసం సద్ది తీసుకొని రావడం. సో ఇదంతా మనకు పల్లెటూరులోనే కనిపిస్తుంది, కానీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పండుగ ఫీల్ అనేది కంపల్సరిగా మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగుంది. సో అక్కడ ఇల్లులైనా కానీ అక్కడ ముగ్గులు, ఇక్కడ ఇంట్లో పనులు చేసుకున్నట్టుంది. ఇక్కడికి వచ్చేసరికి పొలంలో పని చేసుకున్నట్టుంది. ఈ ఆవులను చూస్తుంటేనైతే నాకు రియల్గా ఆవులను చూసినట్టే ఉంది. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. రియల్ ఆవులే కదా, నాకైతే అలానే అనిపిస్తుంది రియల్ ఆవులే అని. ఒకసారి వాటిని టచ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది, ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. రండి చూద్దాం. సో ఇక్కడ చూస్తే అంతా పొలం అన్నట్టు. పొలంలో మనకు గడ్డి కనిపిస్తుంది కదా, ఇక్కడ గడ్డి కూడా ఉంది. తాత ఓకే, ఈ క్లాత్ షర్ట్ వేశారు తాతకి, రుమాలు చుట్టి ఒక దీన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు. సో ఆవులను కొట్టడానికి ఓకే నేను ట్రై చేస్తా. ఇలా కొడుతూ పొలంలో వెళ్ళి పొలం దున్నుతూ ఉంటారు. సో అదైతే ఇక్కడ కనిపిస్తుంది. మరి తాత పని చేస్తూ ఉంటాడు కదా, మరి తాతకు తినడానికి తిండి కావాలి కదా. సో తాత కోసం సద్ది తీసుకొస్తున్న అవ్వ సంకలో పాపను పెట్టుకొని తాత కోసం సద్ది తీసుకొస్తుంది. సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో. రియల్గా పల్లెటూరులో ఉన్న ఫీల్ ఉంది. నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది, ఎందుకంటే సేమ్ అక్కడ కూడా ఇట్లనే ఉంటుంది కదా. మా తాత పొలంలో పని చేస్తుంటే మా అమ్మమ్మ సద్ది తీసుకొస్తుంది. ఇదండి, ఇక్కడైతే చాలా బాగుంది. ఆవు బయట మనం ముట్టుకోవడానికి కూడా భయపడదాం, కానీ ఇక్కడికి వచ్చి టచ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో కదా. సో ఇవన్నీ కట్టారన్నమాట. వీటికి కూడా మనకు అక్కడ రియల్గా అయితే ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా అట్లనే చేశారు. గజ్జలు కూడా కట్టారు. చూసారు కదా ఇక్కడ సంక్రాంతి వాతావరణం ఎలా ఉందో. పల్లెటూరుకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిపించి ఎలా ఉందో ఆ ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది సంక్రాంతి పండుగ? చాలా బాగా ఉంది. మేము యుఎస్ షికాగో, కానీ లైక్ ఇక్కడ చాలా బాగుందని విన్నాము, అందుకనే వచ్చాము. హ్యాండీక్రాఫ్ట్స్ ఎంజాయ్ చేసాము. హరిదాసు, గంగిరెద్దు వాళ్ళు మా పిల్లలకి కూడా చూపించాము. వెరీ నైస్ ఆపర్చునిటీ. ఆ కల్చర్ని బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం ఇక్కడికి? ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఉంది అనేసి? ఒక ఫ్రెండ్ ఇక్కడ మాదాపూర్లో పనిచేస్తుంది, తను చెప్పింది. మీ ప్రాపర్ వచ్చేసి? మేము వరంగల్ 20 years అయింది అక్కడికి వెళ్ళి. ఒకేషనల్గా వస్తుంటాము, ఈసారి పండగ కలుపుకొని వచ్చాము అంతే. సో ఇక్కడికి ఫస్ట్ టైం రావడం, ఇక్కడ చాలా బాగుంది అని చెప్తున్నారండి. అవునవునండి. ఓకే, హాయ్ అండి. హాయ్. ఇక్కడికి ఫస్ట్ టైం రావడం మీరు? ఫస్ట్ టైం. ఎలా ఉంది మరి ఇక్కడ? బాగుంది, మొత్తం బాగుంది. పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. పల్లెటూరు వాతావరణం ఉంది, మొత్తం చూడడానికి కూడా టైం పాస్. టైం పాస్కి వచ్చారా లేకపోతే పండగని ఫెస్టివల్ వచ్చినాం, ఫెస్టివల్ కదా అని ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఫెస్టివల్ లా ఉందా మరి ఇక్కడ? ఉన్నది. మీరు ఏ ఊరు? మాది నంద్యాల. నంద్యాల. ఓకే, మరి పండగకి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారు కదా? అంటే ఇక్కడ చూద్దామని వెళ్ళలేదు ఊరు, ఓకే ఫస్ట్ టైం అని. ఇప్పుడే ఎవరు చెప్పారు మరి ఇక్కడ ఉంది ఇట్లా అనేసి? ఫ్రెండ్స్ చెప్పారు, ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్ చెప్తే వచ్చారు. మీరు?
సేమ్ నాది ఇక్కడ వరంగల్. ఓకే, మీరు కూడా ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం. ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారు? ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. వాళ్ళు వేరే చూస్తున్నారు, మేము ఇక్కడ చూద్దామని వచ్చాము. ఓకే, ఎలా ఉంది మరి? పర్లేదు, మంచిగా ఉంది. అంటే ఎక్కడైనా సరే ఊర్లో ఎట్లా ఉంటుందో వాతావరణం అక్కడ ఉంది. మాక్సిమం మనం ఎక్కడైనా హైదరాబాద్లో మాక్సిమం బిల్డింగ్స్ కానీ అవి ఇవే చూస్తాము. సో ఇట్లాంటి వాతావరణం ఫస్ట్ టైం కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ ఇట్లా ఈ వాతావరణం మంచిగా అనిపిస్తుంది ఈరోజు. ఇక్కడ సంత జరుగుతుందండి, చూసారు కదా, బాగుంది. ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, ఒకసారి నేను కూడా చెప్పించుకుంటా. ఏంటి రియల్ అనుకుంటున్నారా? ఇదైతే రియల్ కాదు, కానీ చూడ్డానికి అయితే రియల్గా ఉన్నట్టే ఉంది. ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్తున్నారు, వెనకాల మంగలి వాళ్ళు చూడండి చిలకని ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు అనేసి చాలా ఎగ్జాక్ట్గా చూస్తున్నారు. ఇంకా చూస్తే ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు. ఆ అమ్మ తాతని చూస్తుంది, మరి ఆ అమ్మ ఏమంటుందో ఆ తాతని మనకే అర్థం కాదు. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా అటు సైడ్ చూసినట్టయితే వీళ్ళంతా కూరగాయలు అమ్ముతున్నారు. అక్కడ చెప్పులు కుట్టడం, బొమ్మలు అమ్మడం. సో ఇదైతే చాలా బాగుంది. ఈ సంతను చూడడానికి కొంతమంది వచ్చారు, మరి వాళ్ళతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మాధురి. మాధురి, ఎక్కడి నుండి వచ్చారు? నేను తెల్లాపూర్ నుంచి. తెల్లాపూర్. ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఇది చూడడానికి తెల్లాపూర్ నుండి వచ్చారు? తెల్లాపూర్ నుంచి వచ్చాం. అంటే అప్పట్లో ఇవన్నీ ఉండేవి కదా నేచురల్గా. అవును, అప్పట్లో ఇవన్నీ ఉండేవి. అవి గుర్తు. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ ఇయర్ వచ్చారా? నేను ఫోర్త్ టైం అన్న. ఫోర్త్ టైం వచ్చారు. ఎలా బాగుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ చూస్తే రియల్గా మనుషులను చూసినట్టుంది కదా? సేమ్ మనిషిని చూసినట్టే అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కదా, వాళ్ళందరూ వచ్చారు, మరి ఎట్లా ఎంజాయ్ చేశారు మీరు? చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీతో వచ్చారా? అవును. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పించి ఇవైతే ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడికి వచ్చి అన్నీ చూస్తున్నాను. కొన్ని నాకు తెలియని కూడా ఇక్కడ చూశాను. సో మీరు కూడా చూడనివి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. మన తాతల కాలంలో ఏమేం పనులు చేసేవాళ్ళు, మన నాన్నల వాళ్ళ తాతలు, ఇంకా వాళ్ళ తాతలు. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మంచిగా మనకు కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తున్నారు. చూడండి, అక్కడ తాత చేస్తున్నాడో, ఇద్దరు అమ్మలు కూర్చొని ఉన్నారు. ఇంకా ఇటు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళందరూ పనులు చేస్తున్నారు. చూడండి, అది శిల్పాలు చెక్కుతున్నారు ఇక్కడైతే. ఎంత బాగుందో కదా, రియల్గా మనకు మన తాతల్ని చూసినట్టే అనిపిస్తుంది. అటు వచ్చేసరికి ఈ అవ్వను చూడండి, ఈ అవ్వేమో దంచుతుంది. మరి ఎందుకు దంచుతుందో ఏం దంచుతుందో కానీ దంచనైతే దంచుతుంది. వెనకాల ఇద్దరు అవ్వలు పనికి పోవడానికి రెడీ అవుతున్నారు, వెళ్తున్నారు. చూడండి, వాళ్ళు మంగళసూత్రాలు, ఇంకా ఏమంటారు అది కాసుల పేర సంథింగ్ ఏదో నల్ల పూసల తాడు అవన్నీ వేసుకొని ఉన్నారు. మనం ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం? అసలు మంగళసూత్రం ఎవరైనా వేసుకుంటున్నారా? కానీ ఇక్కడికి వస్తే మాత్రం అంత పద్ధతిగా ఉన్న వాళ్ళు మంచిగా కనిపిస్తున్నారు. ఇంకా ఇటు వచ్చేసరికి దేవుని విగ్రహాలు అనుకుంటాం. దేవుని విగ్రహాలే అనుకోవడం కాదు, ఇక్కడ దేవుని విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇటు పక్క తాత తయారు చేస్తున్నాడు, అటు ఇంకో తాత. సో ముగ్గురు తాతలు అయితే కలిసి తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇవన్నీ చాలా తక్కువగా కనిపిస్తాయి, ఎక్కడ చూద్దామన్నా కానీ కనిపించవు. విగ్రహాలన్నీ బయటకు వచ్చినాక చూస్తాం మనం. కాకపోతే ఇక్కడ తయారు చేసే విధానంని కూడా చూడొచ్చు. అక్కడ అమ్మ అయితే దేవతని తయారు చేస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలు. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ తాతల కాలంలో చూడలేని అన్నీ ఇక్కడ చూడొచ్చు. అంటే వాళ్ళు అప్పుడు ఏం పని చేశారో ఏమో ఎవరికి తెలీదు, జస్ట్ ఇలా చేశారు అని చెప్పుకోవడం తప్పించి ఎప్పుడు చూసింది కూడా లేదు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం మీరు డెఫినెట్గా ఓకే మా తాత ఈ పని చేశారు, మా నాన్న వాళ్ళ తాత ఈ పని చేశారు అని చెప్పుకోవడానికైతే ఉంటుంది. సో మీకు కూడా తెలుస్తుంది, నాకు కూడా కొన్ని తెలుసు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అన్నీ తెలిసిపోయినాయి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి ఒక్కటి నాకు తెలియంది కూడా తెలుసుకున్నాను. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనం రియల్గా మనుషులను చూసిన ఫీల్ అయితే వస్తుంది నాకు. అసలు వీళ్ళు మనుషులేనా లేకపోతే బొమ్మలా అన్నట్టుంది. సో ఇంకా చూస్తుంటే ఇక్కడ ఇల్లులు ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మ కూతుర్లు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మనకు మన అమ్మ జడలేస్తూ ఉంటుంది కదా, ఇక్కడైతే చాలా అందంగా చూపిస్తున్నారు. మనకు మన అమ్మ మన తలలో పేర్లు చూస్తుంది కదా, సేమ్ అదే కూడా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి,
ప్రతి ఒక్కరికి అది చూడంగానే ఫస్ట్ నవ్వు వస్తుంది. ఎందుకంటే మన అమ్మ తల దూకుంటే ఎన్ని తిట్లు తిడుతుందో కదా. సో నాకైతే అసలు నవ్వు ఆగట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు మా మమ్మీ జుట్టేనికి తల దువ్వినా కానీ అరుస్తూ ఉంటా, అలా కాదు మమ్మీ, ఇలా కాదు మమ్మీ అని. సో నాకైతే మా మమ్మీ గుర్తుకొచ్చింది. ఓకే, ఈ ఇల్లు చూడండి ఎలా ఉందో, పల్లెటూరులో ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఇప్పుడైతే అందరు మిషన్తో చేస్తున్నారు. అప్పుడైతే మనకు చేతులతో చేసేవాళ్ళు. ఇక్కడ చేతి పనులు చేస్తున్నారు చూడండి. ఇక్కడ తాతలు అందరు పనులు చేస్తుంటే తాతల కోసం అన్నం వండుతుంది అవ్వైతే. మనకి ఎక్కడ చూసినా కానీ ఇప్పుడైతే మిషన్ తోటి తయారు చేయడం, ఎక్కడ చూసినా మిషన్స్ మిషన్స్ మిషన్స్. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మనకు స్టార్టింగ్లో ఎలా తయారు చేశారో ఆ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అవ్వ పాపం వాళ్ళ కోసం బువ్వ వండుతుంది. అవ్వ కూడా చూడండి ఎంత అందంగా రెడీ అయిందో, గాజులు వేసుకొని నల్ల తాడేసుకొని. ఇప్పుడు ఇలాంటి అవ్వలను చూస్తున్నామా? అసలు చాలా ట్రెండింగ్గా తయారైన అవ్వలనే చూస్తున్నాం. కానీ ఇక్కడికి వస్తే ఫస్ట్లో ఎలా ఉన్నా అంటే ఫస్ట్లో ఉన్న అవ్వలు ఎట్లున్నారో ఇక్కడికి వచ్చి చూడొచ్చు అన్నమాట. సో చూసారు కదా ఈ ఇల్లు, వాళ్ళు పని చేయడం. నాకు తెలిసి అందరు మిషన్స్ ద్వారా తయారయ్యేటివే చూసుంటారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం చేతితో తయారు చేసే వాళ్ళని కూడా చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇవన్నీ ఒకసారి చూడండి. మీకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు కదా ఇలా చేసేవారు ఫస్ట్లో అని. ఇప్పుడు ఎవరినైనా ఫర్ సపోజ్ పాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పాల ప్యాకెట్ అని చెప్తున్నారు. అసలు పాలు ఎక్కడి నుండి వస్తాయి? నార్మల్గా అయితే ఆవు నుంచి వస్తాయి కదా. సో అందరికి కూడా జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటే ఎవరికి ఏం తెలియట్లేదు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఓహో అప్పుడు ఇలా ఉందా, ఇప్పుడు ఇలా చేంజ్ అయిందా అని చాలా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకటి ఇస్త్రీ చేస్తున్నారు. సో చూడండి, అవ్వ ఇస్త్రీ చేస్తుంది, తాత కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మనకైతే ఐరన్ బాక్స్లని అవి ఇవి ఏదేదో మిషన్ తోటి ఇస్త్రీ చేసుకుంటాం, అయిపోతుంది, బట్టలు కాల్చుకుంటూ ఉంటాం. కానీ అప్పట్లో మాత్రం ఇలా ఇచ్చి చేయించుకునే వాళ్ళు చాకలి వాళ్ళతోటి. సో చూసారు కదా ఇక్కడ కూడా అంటే ఎలా ఉంటుంది, మిషన్స్తో కాకుండా అది బొగ్గు వేసి చేస్తారు. నాకు కూడా అంత ఐడియా లేదు, కాకపోతే మీకు తెలవాలి కదా అని చూపిస్తున్నాను. సో ఇక్కడికి రండి, ఇంకా ఏమో ఉంది చూద్దాం. వడ్రంగి పని చూడండి, వడ్రంగి చేసేవాళ్ళు ఇలా ఉంటారన్నమాట. మనకేం తెలీదు, మనకు బెడ్ వచ్చి ఉంటుంది, మనం బెడ్ మీద హాయిగా పడుకుంటాం. కానీ ఆ బెడ్ రెడీ కావడానికి ఎలాంటి స్ట్రగుల్స్ పడతారో ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు చాలా వరకు కొన్ని మిషన్స్ వల్లనే చేస్తున్నారు, కానీ ఇక్కడ వచ్చేసరికి చేతితో చేస్తున్నారు. చూడండి ఎంత నీట్గా చేస్తున్నారో, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. అయితే ఆర్డర్ ఇచ్చేద్దామా మరి? మీరు కూడా ఆర్డర్ ఇచ్చేసేయండి ఇక్కడికి వచ్చేసి. సో మీకు కూడా నచ్చిన బెడ్లని ఆర్డర్ చేసేసుకోండి. నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ప్లెయిన్గా ఉండడం, లేకపోతే ఏదో ఉంది కదా బెడ్ ఉందా అంటే బెడ్ ఉంది అట్లా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఇదైతే చాలా బాగుంది కదా అసలు, ఒక కట్టెలు పెట్టేసి ఇదంతా చేసేసారు. సో ఇక్కడ ఎక్కడ చూసినా పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా కొండపల్లి బొమ్మలు తయారు చేయడం చూసారా? మెడలు ఊపుతాయి కదా ఇలా ఇలా. సో ఇక్కడ తయారు చేస్తున్నారు, ఒకసారి చూద్దాం రండి. చూసారా? ఏంటి మేము బొమ్మలు చూపిస్తాను, ఏదో ఈ బొమ్మలను చూపిస్తుంది అనుకుంటున్నారా? తయారు చేయట్లేదు, వాళ్ళు అలా కూర్చొని తయారు చేస్తున్నట్టు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. సో కొండపల్లి బొమ్మలు ఇలా తయారు చేస్తారన్నమాట. చాలా మందికి ఇష్టం కదా, కార్లలో పెట్టుకుంటుంటారు, తలను ఉప్పుకుంటూ బొమ్మలు ఉంటాయి కదా, అవి ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అమ్మ పూజ చేస్తుంది తులసి చెట్టుకి. ఇప్పుడు ఎవరైనా కానీ అసలు పూజ గదికి వెళ్తున్నారు అసలు, కానీ అప్పట్లో మాత్రం మార్నింగ్ లేవగానే తులసి చెట్టుకు పూజ చేసేవాళ్ళు. సో ఇక్కడ చూస్తేనైతే మనకు అది కనిపిస్తుంది, తులసి చెట్టుకు పూజ చేయడం. అమ్మ చూడండి ఎంత పొద్దున్నే లేచి రెడీ అయ్యి మంచిగా చక్కగా రెడీ అయ్యి తులసి చెట్టుకి పూజ చేస్తుంది. ఇప్పుడు అసలు ఒకసారి దేవునికి దండం పెట్టుకోవడానికి కూడా రావట్లేదు, పూజ గదికే రావట్లేదు అసలు. పూజ ఎవరినన్నా అడిగితే పూజ గది ఎక్కడుంది మీ ఇంట్లో అంటే మా ఇంట్లో పూజ గదియా ఏమో ఎక్కడుందో అన్న సిచ్యువేషన్కి వచ్చింది. కాకపోతే అప్పుడు ఎలా ఉందో ఇక్కడికి వస్తే మాత్రం మీకు తెలుస్తుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తులసి చెట్టును పెట్టుకొని పూజలు చేయండి, అంత మంచి జరుగుతుంది. పండుగకి పిండి వంటలు అంటే ఎవరైనా కానీ మిక్సీలో వేసి మిక్స్ చేసుకొని పిండి వంటలు చేసుకుంటారు. కాకపోతే ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ పిండి వంటలు చేయడానికి వడ్లను దంచుతున్నారు. ఇది
రోలో సంథింగ్ రౌతియో ఏదో అంటారు, నాకు కూడా పేరు అయితే తెలియదు కరెక్ట్గా. పిండి ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అందరు కూడా మిక్సీలలో వేసి చేయడమే ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ గిన్నె షాప్కి పోయి పిండి పట్టించుకురా అప్పో అని అంటారు. కాకపోతే అప్పట్లో అయితే ఇట్లా పిండిని ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళు వడ్లతోటి. ఇప్పుడు మనకు సంక్రాంతికి కొత్త వడ్లు వస్తాయి కదా, ఆ వడ్లను దంచి బియ్యం తీసి దాంట్లో పిండి తయారు చేసి పిండి వంటలు చేసేవాళ్ళు. ఇక్కడికి ఇటు చూడండి, ఇంకా పొద్దున్నే తాతలేసి పేపర్ చదువుతున్నారు. ఇప్పుడు ఎవరు చూసినా సెల్ ఫోన్సే పట్టుకొని కూర్చుంటున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా ఫోన్సే చూస్తూ ఉంటారు. కానీ అప్పట్లో మాత్రం ప్రతి ఒక్కరు పేపర్ చదివేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయారు పేపర్ చదవడం. ఏ న్యూస్ ఉన్నా కానీ, ఏ అప్డేట్స్ ఉన్నా కానీ ఫోన్కే వస్తున్నాయి కదా. సో పేపర్ ఎక్కడో తక్కువ కనిపించినా కానీ చాలా వరకు పేపర్లో ఏముంది, ఫోన్లో చూసుకుందాంలే అన్నట్టు చూస్తున్నారు. కానీ అప్పట్లో మాత్రం ఇట్లా పొద్దున్నే తాతలు లేచి పేపర్లు చదివేవారు. ఇటు వచ్చేసరికి పిల్లలు ఆడుకుంటున్నారు. చూడండి, మంచంలో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఈ మంచాలు కనిపిస్తున్నాయి ఎక్కడైనా చూస్తే, కానీ ఇక్కడికి వచ్చి మీరు చూడండి, మనకు ఫస్ట్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. పల్లెటూరులో మంచాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు, పల్లెటూరులో అయినా ఎక్కడైనా కానీ. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఏంటి ఇలా ఊపుతుందని చూసారా? ఇది చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది బుడిబుక్కల వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే డప్పు వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి వీళ్ళతోటి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. మేము ఉన్నటువంటి వేషధారణ బుడబొక్కలవారు అనమాట. సంక్రాంతి రోజున ప్రతి ఒక్క గ్రామాలకి ఇళ్ళకి వెళ్ళి బుడబొక్కలవారు చక్కగా దీన్ని తీసుకొని ఢమరకం అంటారు దీన్ని, ఇలా వాయిస్తూ వారిని, వాళ్ళ కుటుంబాన్ని, పిల్లపాపలను, బంధుమిత్రులను అందరినీ కూడా అంబరావే జగదంబారావే పంబరవేరి బాలారావే జయం జయం కలుగుతుంది రాజా అనుకుంటూ జయం 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 అని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా దీవిస్తూ వారు ఇచ్చేటువంటి పారితోషికాన్ని తీసుకుంటాము. అలాగే స్వయంపాకాన్ని కూడా తీసుకుంటుంటామండి. మరి ఇది శివుని దగ్గర కనిపిస్తుంది కదా, అదే ఢమరకు అంటారు దీన్ని కూడా. ఓకే, ఇంకా దేనికి యూజ్ చేస్తారు దీన్ని? ఇది డంబకాసుడనే రాక్షసుని సంహరించిన తర్వాత శివుడు ప్రపంచాన్ని కూడా తెలియజేయాలని చెప్పేసి ఆ డంబకాసురుని యొక్క చర్మాన్ని చీల్చి ఈ విధంగా డమరకంగా తయారు చేశారనమాట. మీరు బొట్టు పెట్టుకున్నారు కదా? అవునండి. దానికి రీజన్ అంటే అట్లనే ఎందుకు? ఇది ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మవారి రూపంలో ప్రతి ఒక్కరికి మేము చెప్పే విధంగా, అమ్మవారి వాళ్ళ ముందుకు వచ్చిందని చెప్పే విధంగా ఒక అమ్మవారి బొట్టు కింద పెట్టుకోవడం జరుగుతుందండి. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు డప్పు వాళ్ళు అండి మేము. ఓకే, ఒకసారి డప్పు వాయించండి మరి మా కోసం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సౌండ్ బాక్స్లే మోగుతున్నాయి. ఈ డప్పు అనేది చాలా తక్కువ మోగుతుంది. అసలు ఏంటి డప్పుకున్న ప్రాముఖ్యత? డప్పుకున్న ప్రాముఖ్యత ఏంటంటే, ఇది ఇలాగా పగటి వేషాలు వేసినప్పటి దగ్గర నుంచి కూడా అందరూ కూడా తెలియాలి, అందరూ కూడా ఒక సౌండ్ అనేది వినపడాలని చెప్పేసి ఇది పూర్వకాల దగ్గర నుంచి కూడా ఇలా డప్పు అని చెప్పేసి వస్తుంది. ఇలా డప్పు వాయిస్తూ మేము ముందుగా వెళ్తుంటే వెనకాల నుంచి పగటి వేషాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇలాగా అల్లర్లు చేసుకుంటూ అలా చేసుకుంటూ కొంచెం ముందుకు వస్తూ ఉంటారు. డప్పులు ఉండేటి ఒకప్పుడులో మేక చర్మంతో చేసిన డప్పులు, గేదె చర్మంతో చేసిన డప్పులు కూడా ఉండేటి. కాలానుగుణంగా మేకలు అవన్నీ తీసేస్తున్నారు కాబట్టి ప్లాస్టిక్ డప్పులు మాత్రం ఇప్పుడు నిలబడ్డాయండి. పూర్వంలో అయితే చర్మంతో చేసిన డప్పులు దాని దగ్గర మంట వేసుకొని దాన్ని కాలుసు అది వేడి చేస్తే ఇంకా గట్టిగా సౌండ్, తప్పటిగా చర్మంతో చేసిన బాగా వచ్చేది సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ కూడా టెక్నాలజీ రావడం వల్ల ఆ ప్లాస్టిక్ డప్పులే ఎక్కువ వచ్చేసాయి. మీరు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నాకు ఇప్పుడు 24 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారితో, మా అన్నయ్య గారితో అందరితో కూడా ఇలాగ డప్పు వాయించుకుంటూ ఇలా డప్పు చేసుకుంటూ ఇలాగ వాళ్ళతో పాటు ప్రోగ్రాం నడుస్తూ ఉన్నాము. అంటే ఓన్లీ సంక్రాంతి అప్పుడే చేస్తారు ఇది? సంక్రాంతి అప్పుడనే కాదండి, సంక్రాంతి అప్పుడు ఇలాగ హైదరాబాద్ వచ్చి శిల్పానం వారు మమ్మల్ని తెప్పిస్తారు రాజమండ్రి దగ్గర నుంచి. అలాగే మేము సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ మన తంజావూరులో రిజిస్టర్ అయ్యి ఉన్నామండి. సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ సెంటర్ నాగ్పూర్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నాం. మేము ఈ పగటి వేషాలే కాకుండా యక్షగానము, శివలీలలు, బుర్రకథ, హరికథ, వీధి నాటకాలు, జానపద గీతాలు ఇలా అన్నీ కూడా చెప్తూనే ఉంటామండి. అది ఇదే వృత్తి కాదు, అన్ని వృత్తులు కూడా చేస్తూనే ఉంటాం అనమాట. సంక్రాంతి వేళల్లో సంక్రాంతి పగటి వేషాలు చేస్తూ ఉంటాం, అన్ని కళలు చేస్తూ ఉంటామండి.
తాతలు ముత్తాతలు అప్పటి నుండే ఉందా ఇది? అవునండి, మా తాతయ్య గారి దగ్గర నుంచి మా ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇలాగా ఊరు ఊరు కూడా పకట వేషాలు వేసుకుంటూ ఇలాగ చేసేవారు. అప్పట్లో రాజావారు అని అందరూ ఉండేవారు కదా, రాజులు కూడా చూసి ఓకే రాజుగారి దగ్గర ఒక అరగంట సేపు గంట సేపు మొత్తం ప్రోగ్రామ్ అంతా చేయడంతో ఆ పకట వేషాలన్నీ కూడా చూపెట్టిన తర్వాత వాళ్ళు కానుగ్గా ఇలా డబ్బులు అనేది ఇచ్చేవారు అప్పట్లో. అలా కూడా మేము కూడా ఇలాగా ఈ కళనన్నీ కూడా అందరు కూడా తెలియాలని చెప్పేసి ఎలాగైతే ఉంటుందో అప్పటి కాలంలో ఎలాగైతే ఉంటుందో ఈ శిల్పారం వచ్చి అందరూ కూడా ఈ విధంగా ఉంటుందో చూపెట్టడం జరుగుతుంది. అంటే జీవనోపాధి కోసం చేస్తున్నారు ఇది? జీవనోపాధి కోసం చేస్తున్నాం మేడం. ఒకవేళ డబ్బులు లేకపోతే మరి చేసేవాళ్ళ? డబ్బులు ఇవ్వకపోయినా మనం చేసేవాళ్ళం మేడం, మా వృత్తి ఇదే కాబట్టి మేము చేసుకుంటా వెళ్తున్నాం. చూసినంత వారం ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మన స్పెషల్ ఆఫీసర్ మేడం గారు అలాగే కిషన్ సార్ గారు అందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు మన శిల్పారామంలో చేస్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని 15 మంది 20 మంది అని చెప్పేసి పిలిపిస్తూనే ఉంటారు మేడం గారు. ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము ఇక్కడికి. వచ్చినప్పుడల్లా ప్రతి జనాభా వస్తుంటారు. హరిదాసుల వారికి దక్షిణ వేస్తుంటారు, బుడబొక్కల వారి దీవిస్తే వారికి కూడా బియ్యం ఇస్తుంటారు. ప్రతి ఒక్కరు స్వయం పాకంగా ఇస్తుంటారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళకపోతే ఒకవేళ మిస్ అయ్యారనుకోండి, వాళ్ళు ఇదే పల్లెటూరు వాతావరణం మన శిల్పారామంలో చూసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అదే మేడం చెప్పండి. ఇంకా ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుందా మరి లేకపోతే ఎట్లా అన్నమాట? కంటిన్యూ అవ్వడం అంటే ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాం మేడం. మేము పర్సనల్గా అదే మామూలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే చదువుకున్న వాళ్ళు కూడా ఇదే చేస్తారా లేకపోతే ఎట్లా? ఇది అంటే ఇది పార్ట్ టైం జాబ్ లాగా మా నాన్నగారితో పాటు సంక్రాంతి సెలవులు ఉంటాయి కదా, అలా హాలిడేస్ ఉన్నప్పుడల్లా కూడా వచ్చి నాన్నగారు వాళ్ళతో పాటు వచ్చి ఈ వృత్తి కూడా చేస్తుంటాము, అలాగే చదువు కూడా చేస్తుంటాము. రెండు కూడా. నాన్నగారు చేస్తున్నారా? నాన్నగారు కూడా ఉన్నారండి ఇక్కడ ఉన్నారా? నా నాన్నగారు కూడా వచ్చారు, పెద్ద నాన్నగారు బాబాయ్ గారు అందరూ కూడా వచ్చారు. మీ ఫ్యామిలీ అంతా చేస్తారా? మొత్తం అందరూ అండి. ఆ అబ్బాయి మా తమ్ముడేనండి. అవునా? ఆ అబ్బాయి మా తమ్ముడు, నేను అన్నదమ్ముడు. ఇందాక హరిదాస్ వేసుకున్న ఒక అబ్బాయి మా తమ్ముడు, కొమ్మదాసి వేసుకున్న అబ్బాయి మా తమ్ముడు, పిట్టల ద్వారా వేసుకున్న అబ్బాయి మా తమ్ముడు, మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ అనమాట. ఉమ్మడి కుటుంబం అంటారు కదా, ఉమ్మడి కుటుంబంగానే ఒకే ఇంట్లో ఉంటాం అందరు కూడా. మమ్మల్ని విభూతి బ్రదర్స్ అంటారండి. రాజమహేంద్రవరం మాది, తూర్పుగోదావరి జిల్లా అనమాట. ఎక్కడ నుండి వచ్చారు? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజమండ్రి అంటారు కదండి, రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డేస్ ఉంటారు మరి? ఇక్కడ ఈ రోజు నుంచి 4 రోజుల దాకా ఉంటాం మేడం. 4 రోజులు కంటిన్యూగా జరుగుతుందండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా. మరి ఇక్కడ ఉంటారు కదా, మీకు ఇవి స్టే చేయడం ఫుడ్ అంతా అన్ని కూడా శిల్పారామం వారే చూసుకుంటారు. అన్ని విలేజెస్ మార్నింగ్ అన్ని మా స్టే చేయడానికి రూమ్స్ ఇచ్చారు, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అన్ని కూడా బాగా ఉంటది. ఇప్పుడు మరి 4 డేస్ అంటున్నారు, మీకు ఏమన్నా మాకు అమౌంట్ ఇస్తారండి? అమౌంట్ ఇస్తారండి గవర్నమెంట్ లెక్క ప్రకారంగానే మాకు. ఓకే, గవర్నమెంట్ నుంచి వస్తుంది మీకు? గవర్నమెంట్ నుంచి వస్తుంది. అంటే శిల్పారామం ఇది ఉంది కల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో దీని మన కల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు ఇస్తారండి. పండగకి కూడా ఇక్కడే ఉంటారు కదా? పండగకి ఇక్కడ మాకు అలాగే అక్కడికన్నా ఇక్కడ ఉండడమే మాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఇంతమంది జనాభా వస్తుంటారు, ఇంతమందికి ఈ కళలను చూపెడుతుంటే వాళ్ళు ఆనందపడి వాళ్ళని చూసి మేము కూడా ఆనందపడతాం ఎక్కువ. మరి ఎప్పుడు అనిపించలేదా అరే పండగ రోజు కూడా అక్కడికి వెళ్ళి? అలాగేం లేదండి, ఇంటి దగ్గర ఉన్నా సరే పండగకి బయటకు వెళ్తుంటాం కాబట్టి అలాగేం ఉండదు మేడం గారు. అలా వెళ్ళడం కానీ ఇక్కడికి వస్తే ఇంకా ఎక్కువ మంది చూపెట్టడానికి ఉంటుంది. అలా వెళ్ళామనుకోండి ఆ ఒక్క ఊరు 2 ఊర్లు 3 ఊర్లో చూపెడుతుంటాం. ఇక్కడ అనుకోండి అన్ని ఊర్ల వాళ్ళు వస్తుంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఇలాంటివి ఉన్నాయి. ఇంకా కనుమరుగిపోతున్న రోజుల్లో మా మేడం గారు చక్కగా ఇక్కడికి పిలిపించి ప్రోగ్రాంలు అన్నీ కూడా ప్రతి చిన్న పిల్లలకు కూడా తెలియాలని చెప్పేసి, రాబోయే తరాల వారికి ఇటువంటి కనుమరు అవ్వకూడదని చెప్పేసి వాళ్ళు ఇటువంటి ప్రోగ్రాలు ఇస్తున్నారు. అవును, ఇప్పుడు ఎవరికి అసలు ఏం తెలియట్లేదు. పండగ అంటే ఇంట్లో పూజ చేసుకుంటారు అయిపోతుంది. సో ఇవన్నీ కూడా కనుమరుగైపోకుండా ఉండడానికి వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మా బాబాయ్ గారు జంగం దేవర వేషం వేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు తర్వాత ఇలాగా పిట్టల ద్వారా వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు అందరితో కూడా ఇంటర్వ్యూ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అంట, ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణ వేసుకున్నారు. అయితే ఈ వీళ్ళు ఉన్నారని కూడా ఎవరికి తెలియని సిచ్యువేషన్లో ఉన్నామన్న మనం. సో వీళ్ళు ఉన్నారు అని తెలవడానికి ఇక్కడ శిల్పారామం వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి అప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. సో మీరు కూడా వీళ్ళందరూ ఉన్నారు, సో ఇక్కడ పండుగ అంటే ఇలా జరుగుతుంది అని తెలవాలి కదా. మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి, పండుగ వాతావరణం అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మనకు ఎవరికి తెలీదు ఆల్మోస్ట్ ఏదన్నా పండుగ అంటే ఓకే అప్పాలు చేసుకున్నాం, ఇంట్లో పూజ చేసుకున్నాం, అయిపోయింది పండుగ. కానీ పండుగ అంటే ఇదంతా ఉంటుంది, ఇదంతా చేస్తాం, వీళ్ళందరూ ఉంటారు అని ఇప్పుడే తెలుస్తుంది కదా. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి, మీకు కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది.
హరిలో రంగ. ఇవేంటి నా దగ్గర ఉన్నాయని చూస్తున్నారా? సంక్రాంతికి హరిదాసులు వస్తూ ఉంటారు కదా. సో హరిదాసులు అయితే ఇది పట్టుకొని ఇలా చేస్తూ ఇది వాయిస్తూ ఉంటారు కదా. సో ఒకసారి మనం హరిదాస్ తోటి డాన్స్ చేద్దాం. హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా పిలచిన పలుకావేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకావేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండరామ పలుకే బంగారమాయేనా శ్రీమద్ రమారమణ గోవింద గోవింద హరి హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 హరి. మనకు పాట రాదు కాబట్టి మధ్యలో ఏదో చిన్నగా వాడేసి ఆపేసాం. సో ఇది ఇచ్చేద్దాం మనం. ఇది మీ దగ్గర ఉంటేనే బాగుంది. ఇది చాలా బరువు ఉంది కదా, ఎలా మోస్తున్నారు? ఇది తంబుర అంటారండి. దీన్ని తంబుర అంటారండి. ఈ తంబురని నారదుడు తంబుర వాయిస్తూ మరి హరినామ సంకీర్తన చేస్తూ ఆ లోకమంతా కూడా హరినామాన్ని చాటేటటువంటి మహాగాయకుడు మరి ఋషీశ్వరులు నారద మహర్షులు వారు, నారద మహామునీంద్రులు. మరి అటువంటి వారి దగ్గర నుండి తుంబుర నారదుల దగ్గర నుండి వచ్చినటువంటిదే ఈ తంబుర లేదా తుంబుర. ఈ తుంబురని మీటుతూ వాయిస్తూ ఇవి చిడతలు అంటారండి. ఇవి చిడతలు. ఈ చిడతలు వాయిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ మరి గ్రామంలో ఈ హరినామ సంకీర్తనని ప్రజలకు వినిపిస్తూ వారిని తరింపజేయడమే హరిదాసుల యొక్క పని. పైన బియ్యం వేస్తున్నారు కదా, బియ్యం ఎందుకు వేస్తారు? ఇది అక్షయ పాత్ర అంటారు. అక్షయ పాత్ర. ఇది అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర అంటే అక్షయంబులు ఇచ్చేటటువంటిది. ఇందులో మనం ఎంతైతే వేస్తున్నామో అంతకి 100 రెట్లు 10 రెట్లు పరమాత్ముడు మనకి ఇస్తాడు అనేటటువంటిది ప్రతీతి అండి. అంటే ఇది పూర్వం నుండి వస్తున్నటువంటిదండి. బలిచక్రవర్తిని వామనమూర్తి పాతాళ లోకానికి పంపించేటటువంటి సమయంలో ఆ బలిచక్రవర్తి వామనమూర్తిని కోరుకుంటారనమాట. అయ్యా నా పేరు మీదుగా మీ నామ సంకీర్తన ఈ భూమి మీద జరగాలి అని ఎప్పుడైతే కోరుకుంటాడో దానికి సమ్మతించినటువంటి శ్రీమన్నారాయణుడు అంటే వామన రూపంలో ఉన్నటువంటి నారాయణుడు, నాయనా ఈ ధనుర్మాసంలో అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ధనుర్మాసంలో నెలకంట పెట్టినటువంటి మొదలుకొని నెల రోజులు కూడా నేను హరినామ సంకీర్తన చేస్తూ హరిదాసు రూపంలో గ్రామాల్లో సంచరించి హరినామాన్ని వినిపిస్తూ వారందరినీ కూడా మోక్ష మార్గం వైపు నడిపిస్తాను అని చెప్పారండి. దానివలన అక్షయ పాత్ర, ఇది అక్షయంబులు ఇచ్చేటటువంటిది. ఈ అక్షయ పాత్ర తలపైన ధరించి మరి హరినామ సంకీర్తన పాడుతూ ఎవరింటికైతే వెళ్తారో వాళ్ళు ఎవరైతే అందులో దానం చేస్తూ భిక్ష వేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువే హరిదాసు రూపంలో ఇంటికి వచ్చారని నమ్ముతారండి. అంటే గ్రామాల్లో మనకి పంట చేతికి వస్తుంది. సంక్రాంతి అంటే కొత్త పంట చేతికి వస్తుంది. మరి పంట పండుగ అని అంటారు. మరి ఈ పంట చేతికి వచ్చినప్పుడు మరి అందరూ కూడా ఆనందంతో అల్లులతోటి పిల్ల పాపలతోటి ఎంతో చక్కగా పిండి వంటలు చేసుకొని ఉంటారు. మరి వారు ఈ వచ్చినటువంటి వారికి అంటే వారు మాత్రమే కాదు మాతో పాటు అందరూ ఆనందంగా ఉండాలి అని ఇట్లా హరిదాసుల వారికి గంగిరెద్దుల వారికి వారందరికీ కూడా దానం చేస్తూ ఉంటారండి. అంటే చాలామంది అంటారు ధర్మం చేసుకోరా పుణ్యం వస్తుంది అని. ధర్మం చేయడం అంటే మానవుడు నడిచేటటువంటిది ధర్మం, మానవుడు చేత్తో చేసేటటువంటిది దానం అంటారండి. ఇట్లా చేత్తో చేసినటువంటి దానము మానవుడు నడిచినటువంటి ధర్మం. ధర్మం అంటే ఏ విధంగా అవునండి, ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా మనం ఈ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలి, భార్య బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, అట్లాగే నాయకుడైతే ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయి. వారి ధర్మాన్ని వారు సక్రమంగా సనాతనం మనకు నేర్పించిన విధంగా మనం నడిచి చేయడమే ధర్మం. చేతులారా చేసేటటువంటి దానం. ఈ రెండు మనం మానవుడిని రక్షిస్తాయని ఈ సంక్రాంతి నాడు అంటే ఈ నెల రోజులు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి. చూశారు కదా హరిదాస్ గారు వారి యొక్క ప్రాముఖ్యత ఎంత బాగా చెప్పారో. ఈ పండుగ రోజు ఎందుకు హరిదాసులు వస్తారు, బియ్యం ఎందుకు వేస్తారో ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. నాకు కూడా కొంచెం చిన్న డౌట్స్ ఉండే. సో హరిదాస్ గారు అయితే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేశారు. ఇంకొకటి ఇది మీరు వేసుకున్నారు కదా ఇవి నామాలు, ఇవి తిరునామాలు అంటారు.
ఈ 3 నామాలు కూడా శ్రీ మహావిష్ణువు ధరించేటటువంటి నామాలు, అట్లాగే నారద మహాముని ధరించేటటువంటి నామాలు. ఈ నామాలు కూడా ఆ విష్ణుమూర్తినే మనకి స్మరింపజేసేటటువంటి విధంగా ఉంటాయి. మరి కాళ్ళకు గజ్జలు కూడా కట్టుకున్నారు. అవునమ్మా, అంటే దీంతో పాటు నాట్యం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి పాట పాడుతూ జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకావే మీ కలలో నీ నామస్మరణ మరువా చెక్క నీ తండ్రి పలుకే బంగారమాయేనా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని కోరన్నా మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మది నమ్మన్నా అంటూ ఆ హనుమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, రామదాస్ కీర్తనలు ఇటువంటివన్నీ కూడా పాడుతూ నృత్యం చేస్తూ ఈ తంబుర మీటుతూ శృతి లయలతోటి ఆ గానంతో భగవంతుని ఆరాధించడం. ఇది ఈ కళ, ఈ గానానికి, ఈ నృత్యానికి ఆ గృహస్థులు సంతోషించి పరవశించి వారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి. అది ఓకే. సో మీరు ఇప్పుడు చూసారు కదా, అక్షయ పాత్రలో దానమే కదా, దానం చేస్తే మీరు ఎంత దానం చేస్తారో దానికి రెట్టింపు మీకు వస్తుంది. అందుకే ఈ అక్షయ పాత్రలో దానం చేస్తారని ఇప్పుడు మనకు హరిదాస్ గారు చెప్పారు. మీరు కూడా దానం చేయండి. ధర్మంతో కూడిన దానం చేయడం చాలా మంచిదంట. సో ధర్మము దానము రెండు కలిపి చేయడం అంటే నడుస్తూ దానం చేయడం. మానవుడు నడిచేటటువంటిది ధర్మం, మానవుడు నడిచేది ధర్మం, మానవుడు చేతులారా చేసేటటువంటిది దానం. దానము ధర్మము ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా. సో ధర్మంతో కూడిన దానం చేయండి, మీకు కూడా మంచి జరుగుతుంది. హరిదాస్ గారు చెప్పినట్టు అక్షయ పాత్రలో దానం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. గంగిరెద్దుకు చీర పెడతారు కదా సంక్రాంతి రోజు. నాకు కూడా తెలియదు, కాకపోతే మా అమ్మమ్మ చెప్పింది గంగిరెద్దుకు చీర పెడతారు అనేసి. మరి ఇక్కడ గంగిరెద్దు వచ్చింది, మరి చీర పెట్టాలా లేదా? పెడదాం రండి. ఇప్పాలా మొత్తం ఇప్పాలా? ఇట్లా పెట్టేస్తున్నా. ఏం చేయాలి చీర పెట్టిన తర్వాత? మొక్క ఎక్కడ మొక్కుతారు చీర పెట్టి? చూసారు కదా, గంగిరెద్దుకు చీర పెట్టాము. మరి ఎందుకు పెట్టాము అసలు గంగిరెద్దు గురించి ఒకసారి తెలుసుకుందాం. రండి తాత. తాత మంచి హుషారులున్నాడు. ధర్మం చేస్తావా? అమ్మనమ్మంటావు, అయ్యతోటి ఆటలు పడ్డావు, గురుతోటి ముద్దరు పడ్డావు, కాళ్ళు కడిగినరు, నీకు పొట్టు పెట్టిండ్రు, పెళ్లి బాసింగలు కట్టి, నవ్వు దండలు కట్టి, తిరుపతి పోయి ఓ సువర్ణం కట్టుకుపోయి ఏ శాతి ఇచ్చింది తమ్మగారు? ధర్మ చేయి చూపు కాలు చూపు, 4 వాళ్ళ ఒక పాదం చూపు చూపయ్య రాముడు. ఏ చేత శంకర్ చూపే ధర్మ చేయి. చీర నచ్చింది అవి ఆ చేత పెరుగుతాగా అమ్మ లోగిలు చూసి ఇవాళ ఎక్కడ పట్టుకొని కానీ మళ్ళీ సంక్రాంతి పండుగ దగ్గర మళ్ళీ ముందుకు ఇద్దంట దేశంలో పడుకొని ఆ చేత ఎదిరిపోయి ఇక ఎడవకాలతో ఎదిరిపోయి అమ్మ తిరుపతి పోయి తిరుపతి పోయి దిష్టిపోయి ఎక్కడ పట్టు వరుస ఓనం కట్టిపోయి ఇట దండం పెట్టింది. ఒక దండం పెట్టు వంగి ఇక నమస్తే పెట్టి చిన్నతరంగా వంగో దండం పెట్టి అమ్మగారు. సంక్రాంతి పండుగ మంచిగా మొక్కు. సంక్రాంతి పండుగ అట్లా. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ నుంచి వచ్చాం, కీసరగుట్ట నుంచి వచ్చాం. అసలు గంగిరెద్దు సంక్రాంతికి ఎందుకు తిప్పుతారు? సంక్రాంతి పండుగ గంగిద్దుల పండుగ, గంగిరెడ్ల పండుగ. గంగిద్దులకు ఆడియాలి, రూపాయలు ఇవ్వాలి, చీరలు ఇవ్వాలి, పసుపు కుంకుమ పెట్టాలి, టీళ్ళకి వస్తుంది, అన్నిటికీ అవసరం వస్తుంది. ఇక్కడ ఇది కట్టిల్లు కదా గవ్వలతోటి, ఇది ఎందుకు కట్టిల్లు? ఇది నైసి కట్టి మేసుటెళ్ళి చింగారం ఉండాలని గట్ట చింగారం అని కట్టి నైసి కట్టి. ఆడోళ్ళు ఎట్లా తయారవుతారో మంచిగా కనిపించాలని మంచి కొట్టాలి, చింగారం ఉండాలి, ముద్దుగా ఉండాలి. గంగెద్దు సంక్రాంతి పండుగ, గంగెద్దుల పండుగ అట్లా. గజ్జలు కట్టిల్లు మరి ఆ గజ్జలు కూడా కాళ్ళ కడితే దరువు పడాలి. దరువు పడాలంటే దరువు నడుస్తుండే 4 గాలు కడుతుండే చిరుతాం భర్తం అని అది దరువు పడాలి. గంగెద్దు ఎందుకంటే ఎప్పటికి టేసి మరత పెట్టి చీర చిలుకలు కొడతాం, మర్చి మళ్ళీ వస్తాం, పడబదనాలు పడ తెప్పుకొస్తాం, ఎద్దంత పడల మొత్తం పడతాం. అట్లా చీరి చిలుకలు కొడతాం, మర్చి మళ్ళీ వస్తాం.
అట్టే దాపెడతాం. ఇదేమో గట్టిలుగా ఆ, ఇవన్నీ సుంతులే చూడు అట్లా కట్టినాయి మేసులు తెచ్చినాయి అవన్నీ మీవే తెచ్చినాయి. నాకు ఒక డౌట్, ఆ, ఆవు ఎరుపు రంగు చూస్తే కరుతుంది అట్లా ఇట్లా అని ఏమన్నది, అంటారు కదా. ఏమన్నది? మరి ఈడ అంత ఎరుపు అదంతా ఎరుపే ఉన్నది అంతే కదా. ఏరిపోయింది. ఏమన్నది ఏమన్నదా? ముద్దాడుతూ ఎద్దు 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 గంగెద్దు అంటే గంగెద్దు ఆవు ఏర్పాటే ఉంటుంది. అది ఏర్పాటే, ఇది ఏర్పాటే. ఇది ఎద్దు, అది ఆవు. కమెంట్స్ లలో వేసుకోకండి ఆవు తెలుస్తలేదు గంగిరెద్దు తెలుస్తలేదు అని. ఆ. ఎవరికి తెలియదు కదా, సో నాకు కూడా అంతే. ఇది ఎద్దు గంగెద్దు, గంగిరెద్దు ఇది. గంగిరెద్దు ఇది. ఆహా. దీని తల్లి గంగావు, దీని తల్లి గంగ గంగావు. ఇది ఎద్దు గంగెద్దు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ నిన్నైను కుంకుమ. సో నాకు పాట అయితే రావట్లేదు. ఇక్కడ చూడండి ముగ్గులు, చుక్కలు పెట్టి గీతలు. ఈ మనకి చుక్కల ముగ్గులు, ఈ గీతల ముగ్గులు అయితే మనకి ఎక్కడ కనిపించవు. ఇప్పుడు ఎక్కడ చూసినా డిజైన్ వేస్తున్నామా, కలర్స్ నింపుతున్నామా, పండగ అయిపోయింది. కాకపోతే అప్పుడు మాత్రం పిండితో వేసేవాళ్ళు. ఇంకొకటి పిండి ఎందుకు వేస్తారు అంటే పక్షులకి ఆహారంగా వేసేవాళ్ళు. సో చూసారు కదా సంక్రాంతి ముగ్గులు ఫస్ట్లో ఎలా ఉన్నాయంటే ఇలా ఉండేవి. కాకపోతే ఇప్పుడైతే అందరూ కూడా కలర్స్ తోటి ముగ్గేసుకొని ఓకే పండగ అయిపోయింది అనుకుంటున్నారు. కలర్స్ వేయడం వల్ల కూడా కొన్ని కెమికల్స్ తోటి రెడీ అవుతూ ఉంటాయి కదా. కెమికల్స్ కాకుండా అప్పుడైతే మనకు పిండితో వేసేవాళ్ళు. పిండితో వేయడం వల్ల పక్షులకు కూడా ఆహారం అనేది దొరుకుతుంది కదా. పక్షులు కూడా అంటే కడుపు నింపుకోవచ్చు అన్న ఇంటెన్షన్లో అప్పుడు పిండితో వేసేవాళ్ళు. పిండి మనకు బియ్యం వస్తుంది కదా, అప్పుడు బియ్యం వచ్చిన వెంటనే కొత్త బియ్యంతో పిండి తయారు చేసి ముగ్గేసేవాళ్ళు. అలాంటి సాంప్రదాయం నుంచి మనకు కెమికల్స్తో తయారయ్యే రంగులు వేసుకునే సిచ్యువేషన్కి వచ్చింది. సో కానీ ఇక్కడ చూసినట్టయితే చాలా వరకు మనకు మెలక ముగ్గులు, ఇంకా చుక్కల ముగ్గులు, ఇంకా చాలా రకాల ముగ్గులు అయితే ఉన్నాయి. ఇప్పుడున్న ముగ్గులు కాకుండా అప్పుడున్న ముగ్గులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఇలాంటి ముగ్గులు అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పండగని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొకటి మనకు పల్లెటూర్లలో పండగలు జరుగుతూ ఉంటాయి, చాలామంది ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఊర్లలోకి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా నీట్గా అంటే ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకునేలాగుంది. ఎక్కడ చూసినా కానీ ఓహో రియల్గా మనుషులే ఉన్నారా లేకపోతే ఇవి బొమ్మలా అన్న థాట్ అయితే వస్తుంది. కానీ ఇందాక అటు చూసాం కదా, ప్రతి ఒక్కటి కూడా మనకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది, అంటే ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలా చూపించడానికి ఇక్కడ చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటివి అయితే కనిపించవు. ఎక్కడో పల్లెటూర్లలో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మీకు అన్నీ కూడా ఫస్ట్ ఎలా ఉన్నాయో పల్లెటూర్లలో ఎట్లున్నాయో అట్లనే ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. అది కూడా పండుగ సీజన్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, నాకైతే సేమ్ పల్లెటూరులో ఉన్న ఫీలే వచ్చింది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి శిల్పారామం. సో మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ పండగని ఇదంతా ఎంజాయ్ చేసేయండి. సరే మరి నేను ఉంటాను ఇక. సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.